ధర్మరాజు కౌరవులతో కూడి జూదం ఆడి రాజ్యాన్ని కోల్పోయాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ధర్మరాజుని ఎందుకు నిలువరించలేకపోయాడు? పరమాత్మ తనను ఆశ్రయిస్తే గాని అతడికి కావలసిన పని ఏదీ చేయడు. కర్తవ్య నిర్వహణ తప్ప పరమాత్మకు ఇంకొక పని లేదు. కర్తవ్య నిర్వహణ అంటే ఎవరెవరు వారి వారి గత జన్మలలో చేసిన కర్మలను ఈ జన్మలో వారికి అందించుటయే భగవంతుని యొక్క కర్తవ్యం. నేను చేసినటువంటి పాపపుణ్యాలు గత జన్మల్లో ఏవి ఉన్నాయో వాటిని ఈ జన్మలో నాకు అందించటం భగవంతుని కర్తవ్యం. ఈ జన్మలో నేను చేసినటువంటి పాపపుణ్యములను తరువాతి జన్మలో అందించటం. ఎవరికైనా ఏ ప్రాణికైనా 84 లక్షల జీవరాశులకు కూడా భగవంతుడు చేసేది అదే. వాళ్ళ కర్మఫలాలను అందించుట అది భగవంతుని కర్తవ్యం. ఎవరెవరు భక్తులై వాళ్ళు ప్రార్థన చేస్తే వారి వారి పాపములను అంచనా వేసి ఏవేవి తరిగించాలో ఏం చేయాలో ఆలోచించి అవసరమైనప్పుడు వాటిని తగ్గించి వాడి బాధను చూడలేక మంచి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు భగవంతుడు. తనను ప్రార్థించకుండా వాళ్లకు ఆ విధంగా ఏదో సహాయం చేయాలి అనే ఆలోచన భగవంతుని పని కాదు. జూదం ఆడేటువంటి సమయంలో అసలు కృష్ణ పరమాత్మయే ధర్మరాజు ఆలోచనలో లేడు. కృష్ణ పరమాత్మను గురించి ఆలోచనే లేదు. ఈ ప్రశ్న ధర్మరాజే కృష్ణ పరమాత్మను అడిగాడు. బావా, నన్ను జూదం ఆడకుండా ఎందుకు ఆపలేకపోయావయ్యా? కృష్ణ పరమాత్మ ఒక్కటే మాట చెప్పాడు, నేను అక్కడే ఉన్నా కానీ నన్ను నువ్వు తలుచుకోలేదయ్యా. నీకు నేను చాలా దూరంలో ఉన్నాను, నీ పట్ల నేను దగ్గరగానే ఉన్నా. నన్ను గురించి నువ్వు యోచించలేదు గనుక, నన్ను ప్రశ్నించలేదు గనుక, నన్ను అర్థించలేదు గనుక నేను నీకేమీ చేయలేదు. నీ భార్య ద్రౌపది నిండు కొలువులో అదే సమయంలో నన్ను ప్రార్థించింది. నేను వెంటనే అక్షయ చేలములు ఇచ్చి ఆమెను కాపాడాను. నేను ఎందువల్ల కాపాడాను? నిన్నెందుకు ఆపలేదు అంటే నువ్వు నన్ను తలుచుకోలేదు, ఆవిడ నన్ను తలుచుకున్నది. ఇంతే తేడా. కనుకనే తాను ఆపగలిగి కూడా ఆపలేదు. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఏ కష్టం వచ్చినా ముందు మనకు ఎవరు గుర్తు రావాలి అంటే ఏ స్నేహితులో ఏ బంధువులో గుర్తు రావటం కాదు, ఎవరో మనకు కష్టాన్ని కల్పించారు అని వారిని గురించి మనం ఏదో దుర్భాషలాడటం కాకుండా కేవలం భగవంతుని కనుక ధ్యానం చేసినట్లయితే ఈ కలిగిన కష్టాన్ని భరించేటువంటి శక్తినిస్తాడు ముందు భగవంతుడు. ఆ తరువాత కష్టాన్ని తొలగిస్తాడు. అసలు తలుచుకోకపోతే చేయవలసినటువంటి ఆవశ్యకత అతడికి ఏమీ లేదు. కనుక ఇక్కడ ఎందుకు ఆపలేదు అంటే ధర్మరాజు తలుచుకొనలేదు గనుక, కృష్ణుని గురించి ఆలోచించలేదు గనుక అతడు అడ్డుపడలేదు. ఇంతే సుఖం.